పేరు చెప్పు. అది నీ పేరు? ఏడుంటావు? ఏం చేస్తావు? ఏడు తీసుకుపోతున్నావు మరి? అది ఏడా? ఆఫీస్లో. ఇదే కదా ఆఫీస్? ఆఫీస్ లో బాబు ఆఫీస్ లోనే తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఏమని చెప్పిరా? ఎవరాలు మీకు ఇచ్చింది ఆఫీసర్ ఎవరు? ఏమో లోపల ఎంత? అదే ఒక కట్టలు ఎన్ని ఉన్నాయి? 100. ఎంత ఇస్తారు నీకు? అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా? ఇంట్లో తీసుకొని చేయమని చెప్పిరా? ఇంకా ఇంకా అది అది కూడా చేతిలో పట్టుకో. మేడం కుత్బుల్లాపూర్ ఆఫీసర్ వచ్చా? లోకేష్. ఏం పేరు? రిపోర్టర్ నేను. నువ్వు ఎందుకు చేసినావు అవన్నీ? ఏడు చేస్తున్నావు అవన్నీ? నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఏడు చేస్తున్నావు బాబు? అవి ఏనుండి చేస్తున్నావు నువ్వు? ఏనుండి చేస్తున్నావు? ఎవరు పంపించారు? ఏ సేటు పంపించిండు? మీ అన్న ఎవరు? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపించి. ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన్ అవుతుంది. ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే నువ్వు దొంగవా దొరవా ఏంది? నేనేం బట్టి రా. ఇవి ఏ నుండి తీసుకోబోతున్నావు? ఏ కాసే లేకరా? బిల్ చూపి. ఏడుంది కరెంట్ బిల్? మేమెందుకు మాట్లాడతాం బాబు? నువ్వెవరు నేనెవరు? మేమెందుకు మాట్లాడతాం? అదే బాబు. అది తీసుకురా తమ్ముడు, అది తీసుకురా. కా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చినావు ఇవి? ఏదన్నా ఇది హయత్ నగరా? హయత్ నగర్. ఏమన్నా బాబు నువ్వు ఇట్లయితే ఎట్లా? పాపం వీళ్ళెవరో దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు, ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయత్ నగర్ ఫామ్ బాలనగర్ లో కనిపిస్తున్నాయి ఇవి, అంతేనా? హయత్ నగర్ ఫామ్ లో బాలనగర్ లో కనిపిస్తున్నాయి. అనుకో ఆయనకి ఇచ్చేసి కొని. ఎవరు? ఏ అన్నా? ఏం పేరు మరి? నన్ను ఎందుకు ఆగమంటారు? హయత్ నగర్ ఫామ్ లో ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసాపేట కనిపించాలి. अरे देख वहाँ से कहाँ से गिर गया वो? क्या है बताओ? रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर है। रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिया? बताओ ये कहाँ का है? ये हयत नगर का, ये भी हयत नगर का. अरे रे रे ఏ పాండవాల పని చేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు? అరే నేనేమంటా, ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు? लोकेशन पे मेरे को भेजा, मैं लेके आया। मैं बोलने का क्या, ये कहाँ से लेकर आ रहा? तो मेरे को नहीं मालूम एड्रेस, लोकेशन पे। अरे ये कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम? लोकेशन पे गए मैं। अरे तू रोड के ऊपर चल रहा ना? अरे क्या बात करते रे भाई, मेरे भाई तू कहाँ से लेके आया मेरे को मालूम नहीं है। तू कहाँ से लेके आया? अरे तू कहाँ से लेके आया मुन्ना? अरे तो वो पूरा हयत नगर का एप्लीकेशन है रे मुन्ना.
నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినో తెలియదంట. వాడు వేసినేమో కాపురా నుంచి అన్న, అది ఈసీఎల్ ఆ, కాపురా. ఇప్పుడు పాండప్ప కాపురా కాడలు చేస్తారంట. ఫామ్లేమో ఆ, ఫామ్లేమో అయిపోయినా వచ్చేది ఇక్కడ నుంచి. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే అందరు. उन्हें काय कहते बोलो. अरे मैं हम लोग काय को बात करते रहे बाबू. నువ్వు మాట్లాడు. నేనేమంటా తమ్మి, నువ్వు ఏ నుండి తీసుకొస్తున్నావు? वो कौन सा लोकेशन पे पिकअप किया? ले लो अच्छा जमा रे जमा वो एक निकाल रहा था. वीडियो निकाले इसको निकालना हम लोग साथ में निकालते रहे. अरे నువ్వేం చేయన్నా, డబ్బా తీసి మంచిగా కట్టుకో, దాంట్లో కానీ నువ్వు తీసుకోవద్దున్నావు. నువ్వు పాండవాలే చేస్తానంట. ఇక మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం. మరిగా ఎందుకు తీసుకుంటా కష్టపడి పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు. ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నా, నువ్వు ఏ నుండి వస్తున్నావు? ఏ నుండి పికప్ చేసి ఈసీఎల్ कैसा? अरे हमारा पूरा उल्लू बना रहे रे. అరే ఈసీఎల్ సైజే జానా రే. నీ వల్ల గవర్నమెంట్ ట్యాక్స్ ఏమొస్తుంది కదా. अरे हमारे उल्लू काय को बना रहे रे. हाँ? దానికి బలదాం కదా నువ్వు ఈసీఎల్ అంటావు. अरे हाँ? కుక్కడపల్లి నుంచి నువ్వు చూసినా ఆడు ఈసీఎల్ అంటుడు. ఫామ్లు నువ్వు వచ్చే ఆ? కుక్కడపల్లి నుంచి ఈసీఎల్ వస్తా పర్లే వేదికరు. చెప్పేదానికి సింక్ లేదు. అది సరే, కుక్కడపల్లి తీసుకొద్దా అది వేరే ఉంటుంది. మరి ఏంది ఏం అర్థమైతలే. మరి ఆ ఈసీఎల్ అంటుడు, కుక్కడపల్లి అంటుడు, పాండప్ప అంటుడు, కాప్రా అంటుడు. ఇలా ఉన్నాయి కదా ఫామ్ల మీద. ఇక్కడ నువ్వు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన. బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం. ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండప్ప పనిచేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తున్నావు మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నావు అంటే ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు. ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి మరి? ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి.